ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం భారత్పై పడింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో గ్యాస్ సరఫరాపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రభావం భారతదేశంలోని గ్యాస్ సిలిండర్లపై పడింది. గ్యాస్ సరఫరాకు కొరత ఏర్పడటంతో బుకింగ్ చేసుకున్న అనంతరం అదనంగా మరో వారం రోజులు పడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ నేడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 39 గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తూ ఉంటాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగకముందు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న కస్టమర్లకు 3 వారాల్లోపు సిలిండర్ ఇంటి ముందు కనిపించేది. యుద్ధం కారణంగా గ్యాస్ రవాణా సమస్య తలెత్తడంతో మరో వారం రోజులు అదనంగా పడుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. దానికి తగ్గట్టుగా అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిగే బుకింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా మోగబోయింది. ఒంగోలుతో పాటు గ్యాస్ ఏజెన్సీలు ఉన్న ప్రాంతాల వినియోగదారులు సిలిండర్ల బుకింగ్ కోసం వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు టెంపరరీగా బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ సర్వర్ సమస్యతో ఆ విధానం వినియోగదారులకు అక్కరకు రాకుండా పోయింది. వినియోగదారులకు సమాధానాలు చెప్పలేక సంబంధిత గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తప్పించుకుని తిరుగుతున్నారు. అక్కడ పనిచేసే సిబ్బంది టెంపరరీ బుకింగ్ విధానానికి సంబంధించిన అడ్రస్ చూపించి చేతులు దులుపుకుంటున్నారు. సిలిండర్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా కొంతమంది బ్రోకర్లు రంగంలోకి దిగి వినియోగదారుల ఆతృతను సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క సిలిండర్ను 1,500 నుండి 2,000 రూపాయల వరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. 2 సిలిండర్లు లేని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొంటున్నారు. ఇంకొంతమంది అయితే కట్టెల పొయ్యి పొట్టు పొయ్యిలు పెట్టుకుని వంట వార్పు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చింది అన్న చందంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భారతదేశంలోని సామాన్య ప్రజలకు గ్యాస్ కష్టాలను తెప్పించి పెట్టింది. ఒక సిలిండర్ కూడా లేదు మాకు. ఇప్పుడు అన్నం వండుకోవడానికి పిల్లల క్యారేజ్ కూడా లేదు. అది బుక్ కావట్లే. ఇది మాకే మేము 4 రోజులు చేస్తున్నాం, ఇంతవరకు బుక్ కావాలి. ఆన్లైన్ పని చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెంబర్ ఇగో బాటలు తీసుకొని ఇక్కడ గ్యాస్ కార్డ్ కన్నా వస్తే చెప్తారేమో వస్తే వీళ్ళు చెప్పట్లా. వీళ్ళేమంటున్నారు, మీరు అక్కడ చూసుకోండి అమ్మా, అక్కడ వస్తుందిలే మళ్ళీ చేసుకోండి, వస్తుంటుంది చేసుకోండి అంటున్నారు. అది ఎట్లా చేస్తున్నాం, అయిపోయినాక తెచ్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం అదే కదా. అదే మరి పిల్లలు క్యారేజ్ పెట్టుకోవాలిగా. బ్లాక్ కొనాలంటే మాకు రోజు చెప్పేది అదే. 950, ఇప్పుడు 2,000 బ్లాక్ని అడిగితే. ఎవరన్నా కానీ గ్యాస్ వాళ్ళు ఎవరిని అడిగినా ఆ మాట 1,500, 2,000. గ్యాస్ బుక్ చేయడానికి వచ్చాడు, వారం రోజులు తిరుగుతున్నా. ఈ పేర్లు ఇస్తే నేను ఇస్తా అంటాడు. వాడు అడిగినా అయిపోయింది బుక్ చేసామంటారు. 7 బుక్ చేస్తాను లేదు, వాళ్ళ కురాడేమో నేను ఇస్తాను పోండి అని చెప్పాడు. మా లైన్ అయ్యే ఇగో ఈ 2 ఫోన్లు మా వాళ్ళకి తెచ్చాను, నా ఫోన్ తెచ్చాను, ఓ తిప్పుతాను. అది ఇంట్లో ఏమో లేకపోయి వారం రోజు నుంచి అది మా కర్మ. నాకు ఈ రకంగా అబ్బే ఇంత మా అంటే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇదే కష్టాలు వస్తాయిగా. కష్టాలు అనేది ఏ రకంగా ఏం రావచ్చు, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంతే. తప్పదు కదా, తప్పేది ఏముంది. ఇప్పుడు వాళ్ళ మరణ వాళ్ళు అక్కడ వాళ్ళు చచ్చిపోతుంటే మనసు కొంత కష్టం అన్నది తట్టుకోవాలిగా, తప్పదుగా. హ్యూమన్ బీయింగ్ లైఫ్ అంతే. రోజు నుంచి బుక్ చేస్తుంటే సెల్లో గ్యాస్ రావట్లేదు సార్. అసలు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ బుక్ చేసుకోవట్లేదు. బ్లాక్ను కొనుక్కుందామంటే అక్కడేమో అమ్మట్లేదు. మరి మేమేం చెయ్యాలి ఇంకా? మా సింగిలే సార్. అప్పుడు డబల్ ఇవ్వమంటే ఇవ్వలేదు, మాకు సింగిలే ఒకటే. మళ్ళీ ఇప్పుడు డబల్ కొనుక్కోవాలంటే 5,500 పెట్టి కొనుక్కోమంటారు. మేము ఆడ కొనుక్కుంటాం సార్ 5,500 పెట్టి. అదే మా పరిస్థితి తెలియక ఇంకా కట్టెలా ఏందా వీళ్ళు అసలు ఏది పెట్టకపోతుంటారు. ఇంకేం చేయమంటారు చెవు సార్. అసలు ఆన్లైన్ పని చేయట్లేదు సార్. ఆన్లైన్ రాత్రి నుంచి చేస్తున్నాము, రాత్రి నుంచి వస్తున్నాం సార్. అసలు మేము ఇంకా మా పరిస్థితి ఇంకా ప్రభుత్వం చూసుకోవాలి. మా పరిస్థితి ఇంకేం చేస్తామో
వాళ్ళ ప్రభుత్వం చూసుకుంటే మా పరిస్థితి బాగానే ఉంటుంది. వీళ్ళు పట్టించుకోకపోతుంటారు. ఇంకా మేమేం చేయాలి సార్? అసలు 3 days నుంచి మేము గ్యాస్ కోసం బుక్ చేస్తున్నాము. సో గ్యాస్ బుకింగ్ అవ్వడం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? గ్యాస్ కోసమే వచ్చాము. ఇక్కడ ఏదో సర్వర్ ఇది పెట్టారు ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఏమన్నా మాట్లాడారు మరి? ముందుగానే గ్యాస్ బుక్ చేసిన 10 daysకి ఒకసారి 6 daysకి ఒకసారి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే పరిస్థితి మీకు ఎలా ఉందమ్మా ఇక్కడ? ఎలా ఉంది? ఇచ్చేటట్టే కానరాట్లేదుగా. కనిపించట్లేదు. ఎప్పటికి సెట్ రైట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏమో మీరే మంచి యాక్షన్ తీసుకుంటే మాకు పోయిన మంత్ వచ్చారు. ఈ మంత్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. మేము బుక్ చేసినా కూడా బుకింగ్ మాత్రం కావడం లేదు. 3 days నుంచి అవ్వడల్లా. ఏమంటున్నారు వీళ్ళు అడిగితే ఇక్కడ? వాళ్ళు ఏమన్నా ఇస్తామమ్మా మీరు బుక్ చేసుకోండి అనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈవినింగ్ టైంలో చేసుకోండి అప్పుడైతే సర్వర్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అంతే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.